సో టుడే ఈజ్ అ వెరీ గుడ్ డే. ఇప్పుడు గుంటూరు రూరల్ డిస్ట్రిక్ట్లో మన ఎస్పీ గుంటూరు రూరల్ విశాల్ గున్ని గారు ఆధ్వర్యంలో తర్వాత ఏబ్లీ సపోర్టెడ్ బై ఏసీ శ్రీనివాసులు ఏసీ ఎస్సీబీ మన అడిషనల్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మన ఈఎస్ గారు చంద్రశేఖర్ రెడ్డి వన్ ఆఫ్ ద హైయెస్ట్ క్యాచెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ ఎస్సీబీ ఫార్మేషన్. అంటే మేబీ ఇంతకుముందు కూడా లాస్ట్ ప్రొహిబిషన్ టైంలో కూడా ఎంత జరిగిందా లేదా మనకి అనుమానం ఉంది. బట్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్యాచ్ టిల్ నౌ. అండ్ దానికోసం మన టీమ్కి అందరికీ కంగ్రాచులేషన్స్ ఇస్తున్నాము. అండ్ దిస్ ద వార్ ఆన్ ఇలిసిట్ లిక్కర్ అంటే ఇట్ ఈస్ ఎ బిగ్ బ్లో టు దెమ్. ఇప్పుడు మన అందరికీ తెలుసు ఆల్మోస్ట్ 10 months ఇప్పుడు ఎస్సీబీ ఫార్మేషన్కి అయింది. సో ఎస్సీబీ అంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఇది ఒక ఇట్స్ అ న్యూ ఆర్గనైజేషన్. అంటే ఇప్పుడు మొత్తం దేశంలో చూస్తే ఇలాంటి అంటే ఒక ఆర్గానిక్ ఇంటెగ్రేటెడ్ బిట్వీన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎక్కడ లేదు. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్. అండ్ ఐఎమ్ హ్యాపీ టు సే అంటే ఇది నా ప్రివిలేజ్ అంటే ఐఎమ్ ద ఫస్ట్ అంటే కమిషనర్. అండ్ ఇప్పటి వరకు రిజల్ట్స్ చూస్తే కూడా చాలా వరకు మన అంటే సంతోషం రావడానికి అవకాశం ఉంది. లాస్ట్ 10 monthsలో మన ఆల్మోస్ట్ 93,000 cases have been registered in both liquor and sand. Almost 1.26 lakh people have been booked in different cases. And the great thing about SCB మన చూస్తే రిజల్ట్స్ ఎందుకు వచ్చింది అంటే బికాస్ మన సినర్జీ బిట్వీన్ ఎక్సైజ్ అండ్ పోలీస్ అదే పూర్తిగా జరిగింది. అండ్ ఇన్ దిస్ మనకి గుంటూరు రూరల్ డిస్ట్రిక్ట్ ఐ కెన్ టెల్ యూ ఎస్పీ గారు కూడా ఉన్నారు, అందరు ఆఫీసర్స్ ఉన్నారు, హ్యాస్ షోన్ ద వే టు ఎవ్రీబడి ఎల్స్. అన్ని ఆంధ్రప్రదేశ్లో అన్ని డిస్ట్రిక్ట్స్లో అదే మన వర్క్స్ జరుగుతున్నాయి. బట్ అన్ని దాంట్లో మన పోల్చితే గుంటూరు రూరల్ హ్యాస్ షోన్ గ్రేట్ రిజల్ట్స్. అండ్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద అంటే టీమ్ ఎఫర్ట్స్ అండ్ గుడ్ కోఆర్డినేషన్ డిపార్ట్మెంట్స్. అదేవిధంగా ఇప్పుడు మీకు తెలుసు అంటే లాక్డౌన్ తర్వాత చాలా ఒక్కసారిగా వెన్ ఇది బార్డర్స్ ఓపెన్ అయిన తర్వాత మన తెలంగాణ నుంచి అప్పుడు ఎక్కువ లిక్కర్ వచ్చింది. ఇప్పుడు ఆఫ్టర్ సస్టైన్డ్ క్యాంపెయిన్ దెర్ ఇస్ సమ్ డిఫరెన్స్ ఇన్ ద టైప్స్ ఆఫ్ అంటే మన అదే ఎట్లా వస్తుంది అదే స్మగ్లింగ్. ఇప్పుడు మన చూస్తే అమేచర్ ప్లేయర్స్ ఉన్నారు. అంటే ఇంతకుముందు లాగా చూస్తే ఎవరైనా కొంతమంది అన్ఎంప్లాయిడ్ పీపుల్ సంబడి హూ ఈజ్ లైక్ ఎన్ బిగినర్ వాళ్ళు కూడా దీంట్లో అప్పుడు పార్టిసిపేట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు అట్లా లేదు. నౌ వీ థింక్ దట్ మోర్ ఆర్గనైజ్డ్ అండ్ కొంచెం పాత బూట్ లెగ్గర్స్ వాళ్ళు దీంట్లో ఎక్కువ పాల్గొంటున్నారు. అండ్ వాళ్ళపైన మన ఫోకస్ ఇంటెలిజెన్స్ పరంగా తర్వాత ఆపరేషనలీ మన ఫోకస్ పెట్టడం జరిగింది. అండ్ బికాస్ ఆఫ్ దాట్ గుడ్ రిజల్ట్స్ హ్యావ్ బీన్ కమింగ్. తెలంగాణ నుంచి కంటే ఇప్పుడు ఇఫ్ వి సీ లిక్కర్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్ లైక్ గోవా, ఇప్పుడు ఈ కేస్ మన అడిషనల్ ఎస్పీ గారు చెప్తారు, ఫ్రమ్ గోవా ఆర్ ఈవెన్ కర్ణాటక నుంచి స్టార్ట్ అయింది. కర్ణాటక నుంచి వీనో టెట్రా ప్యాకెట్స్ చాలా ఎక్కువ సంఖ్యలో రాయలసీమ డిస్ట్రిక్ట్స్ అనంతపూర్ నుంచి కర్నూలు వరకు దే ఆర్ క్యాచింగ్ అ లాట్. అదేవిధంగా మన నార్దర్న్ బార్డర్స్ చూస్తే ఒడిశా నుంచి కూడా ఐడి అరక్ హ్యాస్ బీన్ కమింగ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. అది కూడా మన పట్టుకోవడం జరుగుతుంది. ఒడిశా బికాస్ ఐడి అరక్ ఈజ్ లీగల్, ఆంధ్రాలో లేదు. సో దానికోసం త్రూ సీ రూట్ కానీ ఆర్ త్రూ ఏజెన్సీ ఏరియాస్ అది ఇన్ఫ్లక్స్ ఉంది. అది కూడా మన దృష్టి పెట్టాము. అండ్ చాలా ఇంటెన్సివ్ పెట్రోలింగ్ జరుగుతుంది బోత్ ఆన్ ద సీ షోర్ అండ్ ఆల్సో ఆన్ ద హిల్స్. అండ్ గుడ్ రిజల్ట్స్ ఆర్ కమింగ్. సో వీ ఎక్స్పెక్ట్ దట్ ద సేమ్ ట్రెండ్ విల్ కంటిన్యూ. అండ్ जो coordination which is going on ఇప్పుడు further as time passes, ఇప్పుడు ఓన్లీ 10 months అయింది, ఇట్ విల్ బికమ్ మచ్ బెటర్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఒక ఆర్గానిక్ డిపార్ట్మెంట్ లాగా SCB విల్ షో బెటర్ రిజల్ట్స్. అండ్ నాట్ ఓన్లీ ఇన్ దీస్ ఫీల్డ్స్ బట్ ఇన్ అదర్ ఫీల్డ్స్ ఆల్సో విచ్ ఆర్ నౌ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ SCB. సో విత్ దీస్ వర్డ్స్ ఐ థింక్ I request Arif to kindly share the details of this particular case. Thank you, sir.